హలో హాయ్, వెల్కమ్ టు కళ్యాణి కిచెన్. ఇవాళ గోరుచిక్కుడు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ వేయించుకొని తినేలా ఒక మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇక్కడ నేను 1/4 కిలో వరకు గోరుచిక్కుడు తీసుకుంటున్నాను. ఈ గోరుచిక్కుడు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చిక్కుడు ఉడికేలోపు మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల వరకు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, అలాగే కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకొని ఇందులో 2 పెద్ద టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు అవి ఫ్రై అయ్యాక కరివేపాకు, అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం ఫ్రై అయ్యాక ఇందులో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసి అవి కాస్త ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడు వాటర్తో సహా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అంతా మీరు మసాలా పేస్ట్ వేయించుకునే విధానంలో ఉంటుంది. ఇలా కర్రీ బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ గోరుచిక్కుడు కర్రీ రెడీ అయినట్టే. మరి ఇలాంటి ఎక్కువ మసాలా లేని కర్రీస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో చేయండి.